420 హామీలను తెలంగాణ ప్రజలకిచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ విమర్శించారు. నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి 6 గ్యారంటీలు అమలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధ్యం కాని హామీలను ఇచ్చే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మళ్లీ ఆత్మహత్యల దిశగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలను, మంత్రులను రోడ్లపై తిరగనీయమని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి, మహమ్మద్ అలీ, మండల ఉపాధ్యక్షుడు రఘుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, బీఆర్ఎస్వి శ్రీనాథ్, నడికొప్పు నాగరాజు, మండల రవి, రాజ్ కుమార్, సీనియర్ నాయకులు మల్లికార్జున స్వామి, విష్ణుచారి, మహేష్ యాదవ్, విక్రమ్ రెడ్డి, యువ నాయకులు రఘు, అరవిందులతో పాటు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మేడ్చల్ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహానికి నివాళులు అర్పించి మరి అనంతరం మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన విడ్డూరంగా ఉంది. మరి 6 గ్యారంటీలు ఇచ్చి సంవత్సరం పాటు గడిచినా కూడా ఇప్పటిదాకా హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరకపోవడం శోచనీయం. మరి 420 హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి నట్టేంట మూస్తా ఉన్నారు. మరి రైతులను గోస అరిగోస చూసుకుంటూ కూడా మరి రేవంత్ రెడ్డి పాలన చాలా విడ్డూరంగా ఉంది. మరి 6 గ్యారంటీలు కాకుండా 420 హామీలు కాకుండా సంవత్సరం గడిచినప్పుడు ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటి అమలు కాకపోవడం శోచనీయం. మరి వచ్చే రోజులలో మేము పార్టీ నాయకులను గానీ, ఎమ్మెల్యేలను గానీ, మంత్రులను గానీ తెలంగాణ అడుగున అడ్డుకొని తిరగనీయమని నేను ఈ రోజు ఈ యొక్క మీడియా తరఫున తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం మరియు మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే సబ్జెక్టు గత సంవత్సరం క్రితం 420 హామీలతోటి, అబద్ధపు హామీలతోటి మేము గడ్డు నెక్కితే చాలు, అధికారంలోకి వస్తే చాలు అన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చి సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి నట్టేట ముంచి అధికారంలోకి వచ్చి అటువంటి పథకాలను అమలు చేయకుండా పబ్బం గడుపుతూ ప్రజల దృష్టి మళ్లించుకుంటూ హైడ్రా అని చెప్పేసి ఒకటి ఏదో ఈ కాంట్రవర్సీలు అన్ని సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కాంట్రవర్సీ విషయాలను హైలైట్ చేస్తూ ప్రజల మైండ్లను మొత్తం డైవర్ట్ చేస్తూ మన రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రజా సంక్షేమ పరిపాలన కాదు, ప్రజా పరిపాలన కాదు. ఈ రోజు రైతులను చూస్తే రైతు బంధు పడక ఈ రోజు సంవత్సరాల నుంచి వాళ్ళు చేపలు రోడ్డు మీద గడ్డ మీద పడే చేపలు కొట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదు. కావున దయచేసి ఈ రోజు మీరు చేస్తున్న పథకాలు అమలు చేయట్లేదు ఉద్దేశంతో మీరు ఏవైతే హామీ ఇచ్చారో ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మన మహాత్మా గాంధీ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీకి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ఈ విధంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అదేవిధంగా 420 హామీలు పేరుతో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా అమలు పరచకుండా ముఖ్యంగా రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పేసి మోసం చేసి 12,000కే పరిమితం చేసి అది కూడా ఒక మీటింగ్ లో పొద్దుటి మీటింగ్ లో టింగ్ 12 గంటల తర్వాత వేస్తామని చెప్పేసి మళ్ళీ సాయంత్రం మీటింగ్ లో మాట మార్చి మార్చి 31 అని చెప్పేసి ఈ యొక్క ఇప్పటికే 2 రైతు బంధు 2 కిస్తీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రైతులు వాళ్ళ యొక్క రైతు బంధు వస్తే గానీ వాళ్ళ యొక్క రైతు పంటలు పండించుకోలేని పరిస్థితి, ఈ యొక్క రైతులు మళ్లీ ఆత్మహత్యల దిశగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ యొక్క దేశంలో ప్రపంచంలో ఎక్కలేని విధంగా రైతు బంధును అమలుపరిచి రైతే రాజు అనే రీతిగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు మళ్లీ రైతులను నట్టేట ముంచుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క హామీలు కళ్ళబొల్లి కంపలు చెబుతూ మళ్లీ జనాల్లోకి వస్తున్నారు. వాటిని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలారా మీరు మేల్కొనండి, చైతన్యపరిచి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. వారి యొక్క హామీలను నెరవేర్చేంత వరకు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మీ యొక్క వెన్నుదండుగా ఉంటుందని మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తామని ఈ యొక్క తెలియపరుస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.